హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద పీకే స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఫిబ్రవరి 1 2026 కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కషన్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మణిపూర్ అండి. సేవ్ మణిపూర్ పేరిట ఆ రాష్ట్ర రాజధాని ఇంపాల్లో మైతేయి పౌర సమాజ సంస్థల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన శాంతి భద్రతలో పాల్గొన్న ప్రజలు. మనకు మణిపూర్ న్యూస్ ఉందండి. రీసెంట్గా మణిపూర్ సీఎం ఖేమ్చంద్ సీఎం నేమ్ ఇస్ ఖేమ్చంద్, రాజధాని వచ్చేసి ఇంపాల్. మనకు మణిపూర్ ఫెస్టివల్ అండి, ఫేమస్ ఫెస్టివల్ వచ్చేసి యోసాంగ్. దీన్ని ఫుల్ మూన్ డే ఆఫ్ పొంగల్ అని కూడా అంటారు. ఇది ఫిబ్రవరి మార్చి నెలలో ప్రారంభిస్తారు. ఇది 5 days పాటు జరుగుతుందండి. నెక్స్ట్ మన ప్రెసిడెంట్ రూల్ ఎక్కువగా విధించబడిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది మణిపూర్ అండి. మన 2025-24 కానీ మణిపూర్ స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడు విధించబడింది? మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. చైనా బ్రిటన్ మధ్య భారీ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం. ఇటీవల చైనా న్యూస్ ఉందండి. చైనాకు సంబంధించిన కొన్ని పాయింట్స్ చూద్దాము. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చైనాలో నిర్వహించిన 3 రోజుల పాటు పర్యటన సందర్భంగా 220 కోట్ల పౌండ్ల విలువ చేసే ఎగుమతి ఒప్పందాలతో పాటు రానున్న 5 ఏళ్ల కాలంలో కొన్ని కోట్ల పౌండ్ల పెట్టుబడులకు సంబంధించి అంగీకారం కుదిరిందండి. ఇక్కడ మనకు చైనా క్యాపిటల్ వచ్చేసి బీజింగ్, ప్రెసిడెంట్ వచ్చేసి క్సీ జిన్పింగ్. ఇందులో చైనాలో లార్జెస్ట్ రివర్ అండి, మన ఏషియాలోనే లార్జెస్ట్ రివర్ వచ్చేసి అతిపెద్ద రివర్ వచ్చేసి యాంగ్జీ నది. ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద నది. ఇంకా చైనా ఫేమస్ ఏదైనా చూడాలనుకుంటే ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనుకుంటుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇంకా చైనాలో ఉండే రివర్ ఏదైనా అంటే ఎల్లో రివర్. నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపించే రామ్సర్ జాబితాలోకి మరో 2 చిత్తడి అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగింది. మరో 2 చిత్తడి నేలలు యాడ్ అవ్వడం జరిగింది. టోటల్ ఇప్పటివరకు 2026 జనవరి వరకు రామ్సర్ సైట్స్ వచ్చేసి టోటల్గా 98 ఉన్నాయి. ప్రీవియస్ 95th 96th ఏమున్నాయో చూద్దాం. సిల్సర్ లేక్ ఇన్ అల్వార్ డిస్టిక్, రాజస్థాన్. సిల్సర్ లేక్ అనేది అల్వార్ డిస్టిక్ రాజస్థాన్లో ఉంది. ఇది 95th రామ్సర్ సైట్. 96th వచ్చేసి కోప్రా జలాశ్రయ్, ఇది బిల్సాపూర్ ఛత్తీస్గఢ్ అండి. ఇది ఇప్పుడు రీసెంట్గా ఆడింది 97వ రామ్సర్ సైట్. ఇది ఉత్తరప్రదేశ్లోని పాట్నా పక్షుల సంరక్షణ కేంద్రము. గుజరాత్లోని చౌరీదండ్ అండి. గుజరాత్లో ఉంది చౌరీదండ్. అయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్లోకి వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతామండి. పాట్నా అనగానే బీహార్ అనుకుంటాం ఇది. సో పాట్నా అనేది ఇది ఉత్తరప్రదేశ్లోనండి. ఉత్తరప్రదేశ్లోని పక్షుల సంరక్షణ కేంద్రం ఇది. అయితే రామ్సర్ కన్వెన్షన్ ఇది ఎస్టాబ్లిషన్ చేసి 1971 2 ఫిబ్రవరి. ప్రతి ఫిబ్రవరి 2 తారీఖున మనం వరల్డ్ వెట్లాండ్స్ డే జరుపుకుంటాము. ఇవి యాడ్ అవ్వడం ద్వారా మన రామ్సర్ సైట్స్ వెట్లాండ్స్ ఏరియా వచ్చేసి 13.6 lakh hectares కు చేరిందండి. రామ్సర్ సైట్స్ ప్రత్యేకత చూసినట్టయితే రామ్సర్ సైట్స్ ఫస్ట్ మన ఇండియాలోనే ఫస్ట్ రామ్సర్ సైట్ ఏదైనా గుర్తించబడిందంటే చిల్కా లేక్ అండి. ఇది ఒరిస్సాలో ఉంది. నెక్స్ట్ సెకండ్ ఇంకోటి కియోలాడియో నేషనల్ పార్క్ అండి. ఇది రాజస్థాన్లో ఉన్నది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్టయితే హిమాచల్ యూపీలోని జర్నీ మిత్ర యాప్ అండి. జర్నీ మిత్ర యాప్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇన్స్టాల్ చేయబడింది. ఇది ఒక గర్భిణీ బాలింతల రక్తహీనం తగ్గించడంతో పాటు మాతృశిశు మరణాల నివారణ లక్ష్యంగా ఏఐ యాప్ ద్వారా రన్ చేస్తున్నారండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇది మొదటగా అనంతపురం జిల్లా కూడేరు మండలంలో స్టార్ట్ చేశారండి. ఇది తెలంగాణలో కూడా ప్రారంభిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే హిమాచల్ యూపీలోను జర్నీ మిత్ర యాప్ ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా
మారుమూల గ్రామాల్లో ఉండే గర్భిణులకు అన్ని విధాలుగా సహకారం జరుగుతుంది. నిరంతర పర్యవేక్షణ ఉండడం వల్ల తల్లి బిడ్డల ఆరోగ్యం కాపాడవచ్చు. ఏపీతో పాటు తెలంగాణలో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోనూ ఈ సేవలు త్వరలో అందనున్నాయని చెప్పేసి డాక్టర్ రాకేష్ కలపాల, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రాకేష్ కలపాల తెలిపారండి. మనకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏమైనా ఉందని చూసుకుంటే ఏపీ గవర్నర్ వచ్చేసి అబ్దుల్ నజీర్ అండి. టీజీ గవర్నర్ వచ్చేసి జిష్ణుదేవ్ వర్మ. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వేందర్ సింగ్. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ వచ్చేసి శివప్రతాప్ శుక్లా. యూపీ సీఎం వచ్చేసి యోగి ఆదిత్యనాథ్. యూపీ గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్. ఇవి అండి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ హిమాచల్ ప్రదేశ్ కూడా న్యూస్లో ఉంది ఇప్పుడు. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఓపెన్ అండి. ఆస్ట్రేలియా ఓపెన్ విన్నర్, ఉమెన్స్ విన్నర్ అంటే ఎలినా రెబెకినా 2026 విన్నర్ అండి. 2025 విన్నర్ అంటే ఎరినా సబలెంకా. ఆస్ట్రేలియా ఓపెన్ కోర్ట్ వచ్చేసి ఇది హార్డ్ కోర్ట్ అండి. ఇది ఒక హార్డ్ కోర్ట్. మెన్స్ కూడా ఉందండి. మెన్స్ కూడా డిస్కషన్ చేద్దాము. ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ విన్నర్ కూడా డిస్కషన్ చేద్దాం మనం త్వరలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఈ సైకిల్ పై సభకు చంద్రబాబు. ఈ సైకిల్ అనేది మనకు ఏపీలో స్టార్ట్ చేయబడిందండి. సూపర్ సైకిల్, దీన్ని సూపర్ సైకిల్ అని కూడా అంటారు. 24 గంటల్లో కుప్పం నియోజకవర్గంలో 5,555 ఈ సైకిళ్లను ప్రారంభించారండి. ఇది ఒక సరికొత్త రికార్డ్ అనుకోవచ్చు. గతంలోని కరెంట్ అఫైర్ కూడా ఉందండి. విశాఖపట్నంలోని రైల్వే స్టేషన్లో ఒక రోబో పోలీసును సృష్టించడం జరిగింది, ఆర్పిఎఫ్. ఈ రోబో నేమ్ ఏందని అడుగుతున్నారండి ఎగ్జామ్లో. ఏఎస్సి అర్జున్. రోబో నేమ్ ఏంటంటే ఏఎస్సి అర్జున్. ఇక్కడ చూసినట్లయితే మరో కరెంట్ అఫైర్ ఉందండి. హార్ముజ్ జలసంధి అండి. ఇది మనకు జాగ్రఫీ పరంగా కూడా అడగచ్చు క్వశ్చన్. హార్ముజ్ జలసంధి ఇది ఎక్కడ ఉందని చెప్పేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏందని చెప్పేసి అడుగుతారు. ఈ హార్ముజ్ జలసంధి అనేది ఒక చమురు సమృద్ధిగా ఉన్న పర్షియన్ గల్ఫ్ను మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఇంకా అరేబియా సముద్రం కలిపే ఏకైక సముద్ర కాలువ ఇది. ఇది ప్రపంచ చమురు మరియు ధృవీకృత సహజ వాయువు ఎగుమతులకు కీలకమండి ఇది. ఇది న్యూస్లో ఉందండి ఇప్పుడు హార్ముజ్ జలసంధి. ఇవి అండి February 2 కరెంట్ అఫైర్స్. ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్.